జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అని చెప్పొచ్చు. అందులో ఒక అమ్మాయిని పెంచడం అన్నది ఇంకెక్కువగా, అంటే పాతకాలమైనా ఇప్పుడైనా ఒక అమ్మాయిని రెస్పాన్సిబిలిటీ కావచ్చు, కేర్ కావచ్చు, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. సో అలా ఒక అమ్మాయిని మానసికంగా బలంగా, చాలా స్ట్రాంగ్గా, దాంతోపాటు ఫ్రీడమ్ తోటి, ఒక ఇండివిజువల్గా, ఒక కాన్ఫిడెన్స్ తోటి ఒక అమ్మాయిని మనం పెంచాలి అంటే అందులో తల్లి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా మనము పెంచాలి అంటారు? మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి మేడం, పేరెంట్స్ యాంగిల్ ప్రకారంగా? మీరు చాలా పెద్ద ప్రశ్న వేసేసారు. ఫస్ట్ పాయింట్ వీటిల్లో ఏంటి అంటే, ముందు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మదర్ ఫాదర్ ఒక లైన్ మీద ఉండాలి. భార్యగా ఈ తల్లికి, ఏది ఆ పాపను పెంచబోయే తల్లికి ఇంట్లో ఎట్లాంటి స్థానం ఉంది ఫస్ట్ అది చూస్తే, ఇఫ్ ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఈ తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయికి అసలు సంపూర్ణమైన స్వేచ్ఛ కానీ, మాట్లాడడం కానీ, లేకపోతే ఒక రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ తను మానసికంగా బలంగా ఉంటుంది. లేకపోతే సంపాదన, ఉద్యోగం, చదువు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉంటే కూడా ఈ పక్క వాళ్ళు ఎవరైతే వెనక్కి లాగుతూ ఉంటారో, అప్పుడు ముందు ఈ అమ్మాయి నుంచోవడం కష్టం, భార్యగా నుంచోవడం కష్టం. భార్యగా నుంచోవడమే కష్టం అన్నప్పుడు ఒక బిడ్డని పైకి తీసుకురావడం ఇంకా ఎంత కష్టం. పిల్లలు ఎలా ఉంటారు? అమ్మని చూసి వాళ్ళని గమనిస్తూ అన్నీ తీసుకుంటారు. అక్కడ ఎట్లా మీరు రోల్ మోడల్గా ఉండాలి. అమ్మ ఈజ్ అ రోల్ మోడల్. అమ్మ ఇందులో ఏమేమి ఉంటాయి? ఇంకా భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, ఎమోషన్స్, లిమిటేషన్స్ ఏంటి, అలాగే తర్వాత మీ భావాల స్వేచ్ఛ, హద్దుల్లో ఉండడం, గౌరవించడం. ఈ గౌరవించడంలో పక్క వాళ్ళని గౌరవించడం వేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. సో ఇవన్నిటి మిళితమే ఒకళ్ళు తయారవ్వాలంటే ఫస్ట్ ఇది మదర్కు ఉందనుకోండి, కొన్ని క్వాలిటీస్ అట్లీస్ట్. ఆ కొన్ని క్వాలిటీస్ని ఇప్పుడు పాప ఏదైనా మాట్లాడుతుంటే ఆడపిల్ల ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని ముందే కట్ చేసేస్తాం మనం వాళ్ళ భావోద్వేగాలని. లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. నువ్వు ఏడవకూడదు, నువ్వు అరవకూడదు అని ఒక ఫ్రేమ్స్లో బిగిచ్చేస్తాం మనం. ఎప్పుడైతే తన ఎమోషన్స్ని బయట పెట్టుకోగలుగుతుందో, ఫ్రీగా చెప్పుకోగలుగుతుందో, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి గైడెన్స్ ఇవ్వచ్చు. అలాగే రోల్ మోడల్, నువ్వే భర్తకి భయపడుతూ, నువ్వే సబ్మిసివ్గా ఉంటే నీ పిల్లకి ఏం ధైర్యం చెప్తావు? ఇక్కడ ఒక చిన్న రియల్ లైఫ్ ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, ఇలాగే ఒక కాల్, అతనికి వైఫ్ నచ్చదు, కానీ పిల్లల్ని సండే మాల్కి తీసుకెళ్తాడు, ఏదో సంథింగ్ హీ మేనేజెస్ విత్ కిడ్స్. వైఫ్ నచ్చదు. వైఫ్ని చిన్న తేడా వచ్చినా మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు, కొట్టేస్తాడు. సో ఈ రీసెంట్లో ఒకరోజు ఇలాగే చిన్న కారణం, ఏది సండే రోజు ఇంట్లో ఉంటాడు కదా, కలిసి పని చేసుకుంటే బాగుంటుంది. ఏదో వండుతున్నాను, ఒక్క ఉల్లిపాయ పొట్టు తీసి ఇవ్వా అని అడిగిందంట. నాకు పని చెప్తావా? కొట్టేశాడు. కొడుతుంటే పిల్ల, ఒక 11 ఏళ్ల పిల్ల వచ్చి, కూతురు వచ్చి కాలు పట్టుకుంది నాన్నవి. నాన్న అమ్మని కొట్టొద్దు నాన్న, అమ్మ చెడ్డదేలే, అమ్మకి మాట్లాడడం రాదు, అమ్మ సారీ నాన్న, వదిలే నాన్న అని చెప్పిందంట. అంటే ఈ తల్లి తర్వాత అడిగిందంట, ఏంట్రా నిజంగా నా దగ్గర తప్పు ఉందా అంటే, లేదు అలా చెప్పకపోతే నీకు ఇంకా దెబ్బలు పడతాయి, నేను చూడలేకపోతున్నాను నిన్ను అలా కొడుతుంటే. ఇప్పుడు చెప్పండి, తల్లి పాత్ర ఒకతే ఉంటుందా? తండ్రి పాత్ర కూడా ఉంటుంది. కూడా కాదు, ఉంటుంది. సో ఒక అమ్మాయిని మానసికంగా బలంగా తయారు చేయాలంటే మదర్ ఓన్లీ కాన్ డూ, ఇద్దరు కలిసి చేస్తేనే అది ఫ్యామిలీ. ఎమోషన్స్ దగ్గరికి వస్తే అసలు వైఫ్గా హస్బెండ్కి తను చెప్పుకోగలిగితే, అప్పుడు ఓపెన్నెస్ ఇంట్లో ఉంటే పాప కూడా వచ్చి అమ్మతో మాట్లాడచ్చు, నాన్నతో కూడా మాట్లాడచ్చు. రెస్పెక్ట్, అమ్మ నాన్నని, నాన్న అమ్మని రెస్పెక్ట్ ఇచ్చుకుంటుంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి, వీళ్ళు కూడా అవి నేర్చుకుంటారు కదా. అలాగే మళ్ళీ మీరు వేరే వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో, ఈ భార్యాభర్త ఉంటారు, ఎవరో వచ్చి వెళ్తారు, వాళ్ళ గురించి వాళ్ళ ముందు బాగున్నారా అది ఇది మాట్లాడి వాళ్ళ వెనక ఏవేవో విమర్శలు చేస్తారు. అప్పుడు పిల్లలకి నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం వస్తుందా? పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ వస్తుందా? సో మిమ్మల్ని ప్రతి నిమిషం నిఘానేత్రాలు, బయట కెమెరాస్ ఎలా పనిచేస్తాయో అట్లా మన ఇంట్లోనే మన పిల్లలు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి
ఇవన్నీ మీరు రోల్ మోడల్గా ఉండాలంటే ఫస్ట్ మీ వ్యక్తిత్వం ఏంటి, మీ రిలేషన్షిప్ ఏంటి. ఇప్పుడు ఆ పాప రిలేషన్షిప్స్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది? ఇంట్లో నుంచే కదా. సో మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటి, అమ్మ నాన్నకి ఎంత బంధంలో ఉంది, అనుబంధంలో ఉంది, నాన్న ఎంత అనుబంధంలో ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే హద్దులు, తన శరీరం గురించి, తను చేసే పని గురించి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన పని తప్పు అనుకోండి, పనిని తప్పు అనరు, నువ్వేంట్రా నువ్వు చెడ్డోడివి అంటారు. నువ్వు చేసిన పని బాగోలేదు, దాన్ని మార్చి చెయ్యి అని చెప్పడం రాదు. సో అలాంటి ఒక గైడెన్స్ ఇవ్వాలి. యు ఆర్ రైట్, బట్ యువర్ చేసే విధానంలో ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. యువర్ డూయింగ్ ఈజ్ రాంగ్, దాన్ని సరి చేసుకో చెప్పచ్చు. సో ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ తల్లి మానసికంగా స్థితప్రజ్ఞతగాను, కంఫర్టబుల్ పొజిషన్లో, స్టేబుల్గా తను ఉండాలి ఫస్ట్. మనము ఎన్ని పాయింట్స్ చెప్పినా తిరిగి వచ్చేసరికి పిల్లలు నేర్చుకునేది పేరెంట్స్ నుంచి. ఆ పేరెంట్స్ మధ్యలో అనుబంధం ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఎమోషన్స్ని ఎట్లా చూపిస్తున్నారు, వాళ్ళు బయట వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇంట్లో ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, తర్వాత వాళ్ళు కమ్యూనికేషన్ ఎట్లా ఉంది. సో ఇవన్నీ కూడా అబ్బాయి అయినా, మీరు అమ్మాయి గురించి అడిగారు, ఇదే ఎఫెక్ట్ అమ్మాయి మీద కూడా పడుతుంది, అబ్బాయి మీద కూడా పడుతుంది. సో ఈ అబ్బాయి అమ్మాయి ఎవరిని పెంచడంలో కూడా ఒక మదర్ రోల్ వెనక కనిపించని 4వ సింహం లాగా నాన్న రోల్ కూడా. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం షేప్ చేయాలి అంటే అన్నీ సమంగా. అంటే ఫస్ట్ మనము చూడండి, వంట చేస్తాం, సో బాగా ప్రాక్టీస్తోనే చేయాలి, నేర్చుకున్నా చేయాలి. సో మనం చేయి తిరిగిన షెఫ్గా ఉన్నప్పుడే వంట బాగా వస్తుంది. అలాగే మనకి ముందు అవగాహన ఉంటే అబ్బాయినైనా అమ్మాయినైనా మానసికంగా దృఢంగాను తయారు చేయొచ్చు, సంస్కారవంతంగా కూడా పెంచవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.